తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అన్నమయ్య పదాలు ఆణిముత్యాలు, అన్నమయ్య పదాలు వేదతుల్యాలు, అన్నమయ్య పదాలు శరణాగత మార్గాలు. నవవిధ భక్తి మార్గాలను తన పదకవితలతో సంకీర్తనాత్మకంగా వెలయించి తిరుమల శ్రీనివాసునికి సమర్పించిన భక్త శిఖామణి మన అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల స్వరాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంచాలకులు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్వి కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. దేవదేవుడైన శ్రీనివాసుని దివ్యలీలలను తన మృదుమధుర సంకీర్తనామృతంతో అన్నమయ్య తాను తరించి మనందరినీ కూడా తరింపచేశారు. మేలుకొలుపు సంకీర్తనలు, పవళింపు సంకీర్తనలు మొదలైన మధుర భక్తి సంకీర్తనలను రసరమ్యంగా రచించి అలరించారు. మాయదారి చేతలింక మానవయ్య అంటూ సాగే ఈ సంకీర్తనను అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగంగా సుఖీ ఆలపిస్తారు. విని ఆస్వాదిద్దాం. చేతలింకా మానవయ్యా
నొలికే తీయని పదాలతో జాలువారుతున్న ఈ కమ్మని సంకీర్తనను కమనీయంగా పాడావు సుఖి. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి, సంగీతం గురించి మాకు తెలియచేస్తారా? పారుపల్లి రంగనాథ్ గారు యమన్ కళ్యాణి రాగంలో మనోహరంగా స్వరపరిచిన సంకీర్తన. స్వామివారిని ఉద్దేశించి ఒక సఖి వారికి మనవి చేస్తుంది. అమ్మవారి పరిస్థితిని గురించి, అమ్మవారు ఎలా ఉన్నారు, వారు స్వామివారు కలిస్తే జరిగే ఆంతరంగిక శృంగార విషయ పరంపరలను ప్రస్తావిస్తూ తేట తెనుగు మాటలతో అన్నమాచార్యులు వారు విరచించిన శృంగార సంకీర్తన. మాటు మందు లాంటి అచ్చ తెనుగు పదాలు ప్రయోగిస్తూ, మీది మాటలు లాంటి జాతీయ సంబంధమైన జాతీయాలు ప్రయోగిస్తూ తెలుగు నుడిగారానికి, అచ్చ తెలుగు మమకారానికి పెద్దపీట వేసి చెప్పిన ఈ సంకీర్తన నువ్వు బాగా పాడావమ్మా, నీకు అభినందనలు. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తన సాహిత్యంపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? మాయదారి చేతలింక మానవయ్య ఆయము మోచినదే ఆనతీయవయ్యా అంటున్నాడు. మాయదారి చేతలు నువ్వు ఎన్ని చేస్తున్నా సరే కానీ ఏదో టైంలో మా అమ్మగారితోటి కాసేపు సమయం గడపండి అంటూ ఒక చెలికత్తెగా అన్నమాచార్యుల వారు తనను తాను భావించుకుంటూ అమ్మవారి తరఫున స్వామిని వేడుకున్న ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది. సుఖి, చాలా బాగా పాడామమ్మా. కష్టమైన కీర్తన పాడి మెప్పించడం అంత తేలికైన పని కాదు. శ్రీ మహావిష్ణువు దివ్య కళ్యాణ గుణ వైభవాన్ని వేద మంత్రాలు కూడా సంపూర్ణంగా వర్ణించలేవు. అనిర్వచనీయమైన పరమాత్మ సౌందర్య సౌకుమార్య గుణ విభవాలను అన్నమయ్య తన మనస్సులో అనుభూతి చెంది ఆ దివ్యానుభూతిని చక్కని పదాలలో అమర్చి శ్రీవారి పాదపద్మాలకు సమర్పించారు. ఆ సంకీర్తనా సాగరంలోని మరో మేలిమి మాణిక్యము వంటి మేలు మేలు నీ గుణాలు మెచ్చితిమయ్యా అంటూ సాగే ఈ సంకీర్తనను అనురాధ ఆలపిస్తారు.
చక్కని గమకాలతో రాగయుక్తంగా ఈ సంకీర్తనను పాడి మమ్మల్ని అందరినీ అలరించారు అనురాధ గారు. సాయికృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తన విశిష్టత తెలియచేస్తారా? ఇది కూడా శృంగార కీర్తనే. ఇందులో కూడా అమ్మవారి మానసికమైన స్థితిని, వారి ప్రేమానురాగాల్ని విషదం చేస్తూ ఎంతో రమ్యంగా అన్నమాచార్యులు వారు విరచించిన ఈ శృంగార సంకీర్తన అనురాధ గారు చాలా చక్కగా ఆలపించారు. ఓం నమో వెంకటేశాయ. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ అభిప్రాయం చెప్తారా? అన్నమయ్య ఒక పెళ్లి పెద్దగా అవతారం ఎత్తుతున్నాడు. ఎందుకనంటే మనకు లీలగా అటు రుక్మిణి కళ్యాణం, కొంతవరకు శ్రీనివాస కళ్యాణం రెండు కూడా ఈ కీర్తనలో కనపడతాయి. వాళ్ళిద్దరూ కలిసినటువంటి కీర్తన కాబట్టి ఆయన చాలా హుషారుగా రాశారు. అంతే హుషారుగా మీరు పాడి చాలా మెప్పించారు. మేలు మేలు నీ గుణాలు మెచ్చితిమయ్య. అన్నమయ్య మెచ్చుకుంటున్నాడు స్వామిని, నీ గుణాలు సకల గుణాభిరాముడు ఆయన. అట్లాంటివి మెచ్చుకుంటూ మైలలేక నీ మనసు మణుగాయగా, మణుగు అంటే మడి అన్నమాట, మడి అంటే పరిశుద్ధమైనది అని. నీ మనసు పరిశుద్ధమైపోయింది, చాలా పరిశుద్ధమైనటువంటిది. మచ్చికతో ఆపె నీకు మనవులు చెప్పినది. మనవి అంటే పిటిషను, మన కోరిక, అది దాన్ని మనవులు అని బహువచనంలో వాడాడు. మచ్చికతో ఆమె నువ్వంటే ఎంతో ప్రీతితోటి నీకెన్నో తనలో తన కోరికలను, తన బాధలను, తన కష్టాలను విన్నవించుకున్నది. ఇదే రకంగా పద్మావతీదేవి కూడా చాలా విరహంతో బాధపడి తర్వాత వకుళాదేవితోటి వాళ్ళందరితోటి కూడా ఆయనకు సందేశం పంపించి ఆయనను మళ్ళీ ఒప్పించి పెళ్లి చేసుకున్నది. ఆ రెండు ఉదంతాలని మనకు స్ఫురించేటట్టుగా ఈ కీర్తన సాగుతూ ఉంది. మరొక సందేశం మనకు అన్నమాచార్య వారు ఈ శృంగార కీర్తన మాధ్యమంగా అందించారు. చాలా చక్కగా హుషారుగా పాడారండి, మీకు శుభాకాంక్షలు. త్రైలోక్య కుటుంబిని హరిపట్టపురాణి అయిన అలుమేలు మంగమ్మ స్వామి సన్నిధిలో తరించిన శుభవేళను అన్నమయ్య తను ఆవిష్కరింపచేసుకుని అపురూపమైన సంకీర్తన రూపంలో మనకు అందించారు. అలుమేలు మంగవు నిన్నాతడేమి ఎరుగడా అంటూ సాగే ఈ చక్కని సంకీర్తనను శర్మిష్ఠ ఆలపించనున్నారు. అలమేలు మంగవు నిన్నాదడి ఎరగడా, ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కరవే. చూచినవాడు తగులకేలమానిని కప్పురమిచ్చినవాడు కై కొనడటే. తప్పక చూచినవాడు తగులకేలమానిని కప్పురమిచ్చినవాడు కై కొనడటే. చెప్పి పంపిన వాడు చేరి ఇంటికి రాడటే. చెప్పి పంపినట్టి వాడు చేరి ఇంటికి రాడటే. ఇప్పుడింత విరహాన నేల బోరలేవే. చెప్పి పంపినట్టి వాడు చేరి ఇంటికి రాడటే. ఇప్పుడింత విరహాన అలమేలు మంగవు అలమే
కొలిపినవాడు అట్టే కాగిలించడటే సీసబెట్టినట్టివాడు చెనకడటే వాసరికి నిన్ను ఊడి వచ్చి శ్రీ వెంకటేశుడు వాసిరిగి నిన్ను గూడి వచ్చి శ్రీ వెంకటేశుడు ఈ సుత్తికి నవ్వి నవ్వి ఏలు పోరలేవే వాసిరిగి నిన్ను గూడి వచ్చి శ్రీ వెంకటేశుడు ఈ సుత్తికి నవ్వి నవ్వి ఏలు పోరలేవే అలమేలు మంగవు అలమేలు మంగవు అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా ఎలమినీయడ కాతడు ఇచ్చకుడే కారవే అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా ఎలమినీయడ కాతడు ఇచ్చకుడే కారవే సిరుల తల్లి అలుబేలు మంగమ్మ పరంగా అన్నమయ్య రమణీయంగా రచించిన ఈ సంకీర్తనను మృదు మధురంగా పాడారు శర్మిష్ట. సాయికృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తన విశిష్టత మాకు తెలియచేస్తారా? మోహనంగా సమ్మోహనంగా నిహాల్ గారి స్వర రచనను ఆలపించావు, అభినందనలు. ధన్యవాదాలు. ఇది అన్నమయ్య అలమేలు మంగ అమ్మవారిని ఉద్దేశించి వారు చెప్పిన శృంగార గీతం. ప్రాచీనంగా ఉన్న కీర్తనల్ని, ప్రాచుర్యంలో రాని కీర్తనల్ని అన్నీ కూడా ఇక్కడ పాడించి పిల్లల చేత మీలాంటి యువ గాయని గాయకుల చేత ఆలపింపజేసి వాద్య నిపుణుల స్వర సమ్మేళనంతో వాద్య సమ్మేళనంతో వివిధ వాద్య సముచ్చయముగా ఇక్కడ సమకూర్చటం, అందరికీ సమర్పించటమే ఎస్విబిసి వారు చేసిన ప్రయత్నం. దానికి స్వామివారి అనుగ్రహం వల్ల ఈ ప్రయత్నం ఫలించిందని నేను భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియచేస్తారా? అలమేలు మంగవు నిన్న అతడేమి ఎరగడా అని. నువ్వు అలమేలు మంగవు కదా, ఆమెను ఎరగడా అని. అయితే ఈయన ఎంత గొప్ప గాయకుడో సంకీర్తనాచార్యుడో అంత గొప్ప కవి కూడా. ఒక్కొక్క పదము మంత్ర సదృశంగా వాడుతూ ఉంటాడు. ఎలమి నీ ఎడకాతకు ఇచ్చకుడే కదా, ఇచ్చకుడు అంటే ఇష్టమైన వాడు. అట్లాంటి శ్రీ వెంకటేశ్వరుడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడా, ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అని అనగానే అమ్మవారికి ఆ జరిగినటువంటి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి కిలకిలా నవ్వుతున్నది, కానీ ఇంకా పొరలాడుతున్నదిట. ఈ శుద్ధికి నవ్వి నవ్వి ఏలా పొరలేవే అంటూ ఆమె చెప్పింది ఆమెకు అర్థమైంది. అర్థమై కిలకిలా నవ్వుతూ ఆమె ఇంకా అదే ఆ విరహాన్ని ఆనందిస్తూ పొరలుతూ ఉన్నది అని ఈ వకులమాత అవతారాన్ని ధరించి అన్నమాచార్య చెప్పినటువంటి కీర్తన ఇది. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులందరికీ తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.